అందరికీ వెల్కమ్ టు అకితను వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మేమైతే శివరాత్రి సందర్భంగా ప్రసాదాన్ని తయారు చేసాము. మేమైతే ప్రసాదాన్ని ఎలా తయారు చేసామో ఈ వీడియోలో నేను అప్లోడ్ చేశానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్రసాదం కోసం ముందుగా మేము తెచ్చిన సామాన్లు చూపిస్తాను చూడండి. అటుకులు కేజీ ప్యాకెట్స్ అండి, గీ కేజీ ప్యాకెట్స్ అండి, కాజు, ఎలాచి. నెక్స్ట్ మేము పూజ కోసం బనానా లీవ్స్ అనేవి ఉపయోగించామండి. ఏ పూజ కోసమైనా సరే మనం అరిటాకులు అనేవి మనం ఖచ్చితంగా ఉపయోగిస్తాం కదండి. న్యాచురల్గా చేసే ప్రసాదం అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా. సో బనానా లీవ్స్లో కొబ్బరి తురుము అనేది చూడండి కట్ చేస్తాం. లాస్ట్కి కొబ్బరి తురుము అనేది ఫైనల్గా వచ్చేసింది. ఇప్పుడు ప్రసాదం తయారీలకు వెళ్ళిపోదాం. ఒక బాక్స్లో షుగర్, అటుకులు, అలాగే ముందుగా కోకోనట్ వాటర్ అనేది పక్కన పెట్టాం కదండి, అవి యాడ్ చేస్తూ కలుపుతున్నారు. చూడండి ఈ విధంగా కలుపుతున్నారు, ఎందుకంటే ఆ కోకోనట్ వాటర్ మొత్తం అటుకులకి యాడ్ అయ్యేలా కలిపారు. నెక్స్ట్ కొబ్బరి తురుము అనేది యాడ్ చేశారండి. కొబ్బరి తురుము అనేది మొత్తం కలిసేలాగా కలుపుతున్నారు. దీంట్లోకి ఇప్పుడు ముందుగా మనం పెట్టుకున్న గీ యాడ్ చేస్తున్నాం. చూడండి గీ అనేది వేసాక ఎలా ఉందో చూడండి. గీ తర్వాత ముందుగా ఒక ప్యాన్లో కొంచెం గీ అనేది యాడ్ చేసి కాజు అనేది డీప్ ఫ్రై చేసామండి. ఆ డీప్ ఫ్రై అయిన కాజుని ప్రసాదంలోకి యాడ్ చేసాము. చూడండి మంచిగా కలర్లో వచ్చేంత వరకు, గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసాము. తర్వాత దీన్ని ప్రసాదం తయారు చేస్తున్న బౌల్లోకి సర్వ్ చేసాము. కాజు కూడా యాడ్ చేశాక ఎలాచీ పౌడర్ అనేది వేసామండి. నెక్స్ట్ బూందీ అనేది యాడ్ చేసాము. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు బూందీ కూడా యాడ్ చేసాము. మరి మీకు ఈ ప్రసాదం వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి.